ఎంతసేపు నా హాస్పిటల్ గురించి డబ్బా కొట్టండి, నేను అది బెస్ట్, నేను ఇది తోపు అంటే ఎవడు ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ వాడు అడిగేది నువ్వు డాక్టర్ ఎవరని అడుగుతున్నాడు. ఇలా మేము చాలామందికి, నేను ఆల్మోస్ట్ ఒక 40 హాస్పిటల్స్కి మార్కెటింగ్ చేస్తున్న క్రమంలో మేము ఒక డాక్టర్ మీద వీడియో వేసి దాన్ని వైరల్ చేసిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి పోయి ఆ డాక్టరే కావాలని అడుగుతున్నాడు. ఆ గనక ఓపీలో కనుక డాక్టర్ లేకపోతే మీరు చీట్ చేశారని గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉంటున్నాయి. మీరేంది అక్కడ వీడియోలో ఏమో ఆ డాక్టర్ని చూపెట్టారు, ఇక్కడికి వస్తే ఆయన లేడు, మాకు ఆ డాక్టరే ఇస్తారా? లేదండి ఆ డాక్టర్ ఇలా లీవ్లో ఉన్నాడంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. లేదండి మాకు వాళ్ళే కావాలి, మేము ఆ డాక్టర్ వీడియో చూసే ఇక్కడ దాకా వచ్చాం, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకో డాక్టర్ని చూపెడితే చూడమంటున్నారు. అంటే అంత మైక్రో లెవెల్ థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అయిందండి. కాబట్టి ఇవాళ ఏ హాస్పిటల్ అయినా కానీ డాక్టర్ తోటి ప్రయాణం చేయాలి, డాక్టర్ తోటే బ్రాండ్ బిల్డ్ చేయించుకోవాలి. బట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే హాస్పిటల్ పేషెంట్ వచ్చిన తర్వాత, అంటే పేషెంట్ని గుమ్మం దాకా తీసుకురావడం కోసం డాక్టర్ ఉపయోగపడ్డా, తీసుకున్న తర్వాత వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఎలా వాళ్ళకి మనం గైడ్ చేశాము, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని బట్టి మనం ఎలా ట్రీట్మెంట్ ప్లాన్స్ డిజైన్ చేశాము, వాళ్ళు మనతో హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు పోస్ట్ ఓపీ తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంది, పోస్ట్ సర్జరీ తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంది అనేది ఏదైతే ఉందో అది హాస్పిటల్ చేయాల్సినటువంటి విషయం. సో హాస్పిటల్ కనుక అక్కడ కనుక కస్టమర్ రిలేషన్షిప్, పేషెంట్ రిలేషన్షిప్లో కనుక సక్సెస్ కాగలిగితే ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ డెఫినెట్గా మార్కెట్లో మంచి బ్రాండ్ పొజిషనింగ్ అన్నది చేస్తుంది.